హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్ న్యూస్ ఎపిసోడ్ 1585. ఈరోజు డేట్ 26th July 2025. ఫ్రెండ్స్, ఇక ఈరోజు కూడా మనకి చాలా చాలా ఇంట్రెస్టింగ్ అండ్ బ్రేకింగ్ న్యూస్లోనే దాంట్లో వెరీ ఫస్ట్ ది రియల్మీ నుంచి. రియల్మీ వాళ్ళు ప్రజెంట్గా ఒక కొత్త సిరీస్ మీద వర్క్ చేస్తున్నారు. అండ్ ఇది కేవలం యూత్ సెంట్రిక్ ఫోన్ అనమాట. అంటే 20 నుంచి 30 వేల రూపాయల బడ్జెట్ని టార్గెట్ చేసే ఫోన్ అయ్యి ఉండొచ్చు. అండ్ ముఖ్యంగా ఇప్పుడు ప్రజెంట్గా లేటెస్ట్గా ఉన్న ఫీచర్స్ ఏవైతే ఉన్నాయో, సో వీటితో కొంచెం కొత్త డిఫరెంట్ వే ఆఫ్ స్టైల్తో తీసుకురాబోతున్న ఫోన్ అని చెప్తున్నారు వీళ్ళు. అండ్ ఇది దసరా కంటే ముందుగానే లాంచ్ కాబోతుంది. ఎందుకంటే దసరా అప్పుడు మనకి బిగ్ బిలియన్ డేస్ ఉంటాయి కదా, అప్పుడు కొంచెం గట్టిగా సేల్స్ చేయొచ్చు అనమాట. అందుకని సో వీళ్ళు ఒక కొత్త సిరీస్ మీద అయితే వర్క్ చేస్తున్నారు. దీన్ని వీళ్ళ సిఎంఓ ఉన్నారు కదా, చీఫ్ మార్కెటింగ్ ఆఫీసర్ ఫ్రాన్సిస్ వాంగ్, ఆయన కన్ఫర్మ్ చేసినట్టు తెలుస్తుంది. అలాగే రియల్మీ వాళ్ళు రియల్మీ GT8 సిరీస్ మీద కూడా వర్క్ చేస్తున్నారు. ప్రజెంట్గా రియల్మీ GT8 ప్రోకి సంబంధించిన కొన్ని డీటెయిల్స్ కూడా ఆన్లైన్లో బయటకు వచ్చినాయి. ఇది మీకు స్నాప్డ్రాగన్ 8 Elite 2 అప్కమింగ్ ప్రాసెసర్, సెప్టెంబర్లో లాంచ్ అవుతుంది. అండ్ దాంతో రాబోతుంది. అండ్ దీనికి బ్యాక్ సైడ్ 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరాతో పాటు 200 మెగాపిక్సెల్ పెరిస్కోపిక్ టెలిఫోటో లెన్స్ని యూజ్ చేయబోతున్నారు. 7000 mAh బ్యాటరీ, 120 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్తో ఈ ఫోన్ ఉంటుందన్నమాట. ఇంట్రెస్టింగ్గా ఉంది. ఈసారి కొంచెం స్పెసిఫిక్గా కొంచెం సాలిడ్గా అయితే కనిపిస్తున్నాయి. నెక్స్ట్ మనకి క్వాల్కమ్ నుంచి ప్రజెంట్గా క్వాల్కమ్ స్నాప్డ్రాగన్ 8 Elite 2 మీద వర్క్ చేస్తుంది. అండ్ ఇది మనకు తెలుసు ఆల్రెడీ వీళ్ళు సెప్టెంబర్లో లాంచ్ చేస్తారు. ఇది కూడా 3 నానోమీటర్ ప్రాసెసే అండ్ TSMC తయారు చేస్తున్న ప్రాసెసర్ అనమాట. సో ఇది లాంచ్ అయిన తర్వాత సెప్టెంబర్లో, అక్టోబర్ నుంచి బ్రాండ్లన్నీ కూడా ఫ్లాగ్షిప్ ఫోన్స్ లాంచ్ చేయడం మొదలు పెడతాయి. అండ్ మన ఇండియాలో ఫస్ట్ యాజ్ యూజువల్ రియల్మీ వాళ్ళు తీసుకురాబోతున్నారు. నెక్స్ట్ మనకి సోనీ వాళ్ళు ఒక కొత్త ఫ్లాగ్షిప్ టీవీని అనౌన్స్ చేశారు. ఈ ప్రైస్ కూడా చాలా చాలా తక్కువ ఉంది. జస్ట్ 6.5 లక్షలు మాత్రమే అంట టీవీ. సూపర్, నెక్స్ట్ లెవెల్. అలాగే ఇది బ్రావియా 5 సిరీస్, అలాగే 98 ఇంచెస్ ఉంటుంది అనమాట దీని స్క్రీన్ సైజు. అలాగే ఇది మినీ LED టీవీ అనమాట, చాలా ప్రీమియం ఫ్లాగ్షిప్. అండ్ దీంట్లో క్వాలిటీ ఏ లెవెల్లో ఉంటుందంటే దీంట్లో బ్లూరే మూవీస్ చూసేలాగా ఉంటుంది అనమాట. అంత క్వాలిటీ అయితే వీళ్ళు ఆఫర్ చేస్తామని చెప్తున్నారు. సో చాలా తక్కువ ఫ్లాగ్షిప్ టీవీ ఇది, 6.5 లక్షలు అంట. నెక్స్ట్ మనకి ఇన్ఫినిక్స్ నుంచి. ఇన్ఫినిక్స్ వాళ్ళు ఈరోజు మన ఇండియాలో ఇన్ఫినిక్స్ స్మార్ట్ 10 అనే ఒక బడ్జెట్ ఫోన్ తీసుకొచ్చారు. సో ఇది మీకు 6,799 రూపాయలు ఉంటుంది. యూనిసాక్ ప్రాసెసర్ యూజ్ చేశారు. అలాగే HD+ రిజల్యూషన్తో 120Hz రిఫ్రెష్ రేట్తో డిస్ప్లే ఉంటుంది. 5000 mAh బ్యాటరీ, 15 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్, బ్యాక్ సైడ్ ఒక 8 మెగాపిక్సెల్, ఫ్రంట్ సైడ్ కూడా ఒక 8 మెగాపిక్సెల్ కెమెరా ఉంటుంది. సో ఈ స్పెసిఫికేషన్స్ అంటే కొంచెం కష్టమే ఆ బడ్జెట్లో. నెక్స్ట్ మనకి ఒప్పో వాళ్ళు ఒప్పో రెనో 14 FS తీసుకురాబోతున్నారు. మీకు మన ఇండియాలో ఇంతకుముందు ఒక 3-4 ఇయర్స్ బ్యాక్ రెనో ఏదో ఒక మోడల్ F వేరియంట్ ఉండేది, గుర్తుందా మీకు? ఉంటుంది, అసలు అయితే నాకు ఐడియా ఉంది. సో ఇలాంటి ఒక కొత్త F సిరీస్ ఫోన్ తీసుకురాబోతున్నారు. అంటే రెనో 14లోనే ఇంకో కొత్త వేరియంట్ అనమాట, FS అనే పేరుతో ఇది లాంచ్ అవుద్ది. అండ్ ఇది సేమ్ ఏదైతే రెనో 14 ఉంటుందో అలాంటి డిజైన్తోనే ఉంటుంది. దాదాపు స్పెసిఫికేషన్స్ ఫామ్ ఫ్యాక్టర్ అంతా సేమ్గానే ఉంటుంది. AMOLED డిస్ప్లే, 120Hz రిఫ్రెష్ రేట్తో ఉంటుంది. కాకపోతే ఇక్కడ ఏంటంటే ఇది తక్కువ బడ్జెట్ ఫోన్, అంటే 20 నుంచి 25 వేల రూపాయల బడ్జెట్ని టార్గెట్ చేయొచ్చు. ఇది స్నాప్డ్రాగన్ 6 Gen 4 ప్రాసెసర్ అట. అలాగే బ్యాక్ సైడ్ 50 మెగాపిక్సెల్ IMX882 విత్ ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలేషన్, 8 మెగాపిక్సెల్ కెమెరా. అండ్ ఫ్రంట్ సైడ్ 32 మెగాపిక్సెల్ కెమెరా ఉంటుంది. 6000 mAh బ్యాటరీ, 45 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ అయితే సపోర్ట్ చేస్తుంది. సో ఇది మిడ్ రేంజ్ని కొంచెం కెమెరాలు ఇలాంటి ఫీచర్లతో కొంచెం వీళ్ళు హడావుడి చేసే అవకాశం అయితే ఉంటుందన్నమాట. నెక్స్ట్ మనకి శాంసంగ్ నుంచి ఒక బిగ్ బ్రేకింగ్ న్యూస్ ఏంటంటే, శాంసంగ్ వాళ్ళు ఆల్రెడీ తెలుసు ఏ ఫీచర్స్లో అందరికంటే ప్రజెంట్గా ముందున్న బ్రాండ్ ఏదైనా ఉందంటే అది ఆబ్వియస్గా శాంసంగే. ఆల్రెడీ తెలుసు గెలాక్సీ ఏ లెవెల్లో ఉంటుందో. అండ్ దీన్ని ఇప్పుడు నెక్స్ట్ లెవెల్లోకి తీసుకెళ్తున్నారు. అండ్ ఈవెన్ గూగుల్ జెమినై కూడా తట్టుకోలేనంతగా, అంటే గూగుల్ పిక్సెల్ ఫోన్స్ కూడా తట్టుకోలేనంతగా నెక్స్ట్ లెవెల్లోకి తీసుకెళ్తున్నారు. ఇది ప్రజెంట్గా S26 ఫ్యామిలీ కోసం వీళ్ళు ఆల్రెడీ కుకింగ్ అనమాట. దీనికోసం వీళ్ళు ఓపెన్ AI ఉంది కదా, ChatGPT, సో వీళ్ళతోనూ, అలాగే మీకు పర్ప్లెక్సిటీ రీసెంట్గా ఎయిర్టెల్ వాళ్ళ ఆఫర్ కూడా ఇచ్చారు దీనికి 1 year. ఈ 2 బ్రాండ్లతో వీళ్ళు కొలాబరేట్ అవుతున్నట్టు తెలుస్తుంది. ఈ రెండింటితో వస్తారా లేదంటే ఒకటే ఏదన్నా ఈ రెండిట్లో ఫైనల్ అవుద్ది అనేది వెయిట్ చేయాలి. బట్ ఈసారి AI ఫీచర్స్ అనేవి అసలు ఏ ఫోన్లో మీరు ఎక్స్పెక్ట్ చేయలేని లెవెల్లో శాంసంగ్ గెలాక్సీ S26 ఫ్యామిలీలో మనం చూడబోతున్నట్టు సమాచారం. ఈరోజు డీల్ ఆఫ్ డేలో కూడా మీకు చాలా రకాల ఎలక్ట్రానిక్ కాంపోనెంట్స్ చెప్పాను. మీకు PC బిల్డింగ్ సంబంధించినవి అవన్నీ చాలా వరకు స్టిల్ అవైలబుల్గా ఉన్నాయి. ఒకవేళ మీకు కావాలనుకుంటే ఒక లుక్ అయితే వేయండి, అవన్నీ కింద డిస్క్రిప్షన్లో మళ్ళీ యాడ్ చేస్తాను. అలాగే యాప్ ఆఫ్ డేలో మీకు గ్యాలరీ ప్రో ఒక యాప్ ఉంది, డిఫరెంట్ స్టైల్స్తో ఉంటుంది, ఎడిటింగ్ ఫీచర్స్ లాంటివి. 250 రూపాయలు ఈరోజు ఫ్రీగా ఉంది. ఒకసారి ఫ్రీగా ఉన్నప్పుడు డౌన్లోడ్ చేసుకుని లైఫ్ లాంగ్ ఫ్రీ. లింక్ కింద డిస్క్రిప్షన్ ఉంటుంది, ఒకసారి చెక్ చేసుకోండి. వీడియోస్ లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, ఛానల్ ఎప్పుడు సపోర్ట్ చేస్తుండండి. దిస్ ఈజ్ రఫీ సైనింగ్ ఆఫ్. జై హింద్.